హాయ్ ఆల్. సో ఈరోజు మనం వాగిల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి, ఫైండ్ ది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం యూజింగ్ వాగిల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇది సోర్స్ అండ్ డెస్టినేషన్, సప్లై వాల్యూస్ అండ్ డిమాండ్ వాల్యూస్. సో ఫస్ట్ ఏం చేయాలి, సో బ్యాలెన్స్డ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. సో చెక్ వెదర్ ఇట్ ఈస్ balanced or not. So check whether it is balanced or not. Check whether it is balanced or not. సో చెక్ చేయండి. 300 అంటే సప్లై తీసుకుంటే, అంటే మనకి బ్యాలెన్స్ అవ్వాలంటే ఏంటి, సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవ్వాలి. సప్లై ఈక్వల్ టు డిమాండ్. సో మనకి ఇక్కడ సప్లై వాల్యూస్ ఏంటి, 300, 400, 500. సో 300 ప్లస్ 400 ప్లస్ 500. సో ఎంత అవుతుంది? 300 ప్లస్ 400 700, 700 ప్లస్ 500 1200. సో డిమాండ్ ఎంత అవుతుంది మనకి? డిమాండ్ ఈక్వల్ టు 250, 350, 400, 200. దట్ మీన్స్ 250 ప్లస్ 350 ప్లస్ 400 ప్లస్ 200. సో 250 ప్లస్ 350 600 ప్లస్ 400 1000 ప్లస్ 200 1200. అంటే మనకి ఇక్కడ సో సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయ్యింది. సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయ్యింది అంటే ఇది మనకి బ్యాలెన్స్ అయ్యింది. సో మన మ్యాట్రిక్స్ ఏంటి? Three 1 7 4 2 6 5 9 8 3 3 2 300 400 500 250 350 400 200. సో ఇక్కడ మనం వాగిల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో సో ఏం చేయాలి అంటే మనం ఇక్కడ రో పెనాల్టీ కాలం పెనాల్టీని తీసుకుంటాం. రో పెనాల్టీ అండ్ కాలం పెనాల్టీ చేస్తాం. సో ఫస్ట్ రో పెనాల్టీ. సో రో పెనాల్టీ, కాలం పెనాల్టీ అంటే రో డిఫరెన్స్, కాలం డిఫరెన్స్ చూస్తాం. సో ఫస్ట్ రో డిఫరెన్స్ చూద్దాం. రో డిఫరెన్స్, కాలం డిఫరెన్స్ అంటే మనం ఏం చేయాలంటే, రో డిఫరెన్స్ అంటే అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రోలోని సో ఫస్ట్ మినిమం వాల్యూ, సెకండ్ మినిమం వాల్యూ తీసుకుని సో వాటి డిఫరెన్స్ చేయాలి. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రో తీసుకుంటే, సో ఫస్ట్ రోలో చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత 1, సెకండ్ మినిమం వాల్యూ ఎంత మనకి 3. అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ని తీసుకోవాలి. అదే మనకి ఏమవుతుంది, రో డిఫరెన్స్ అవుతుంది. 3 మైనస్ 1 ఎంత మనకి 2. సో నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేసరికి ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత 2, సెకండ్ మినిమం వాల్యూ 5. సో 5 మైనస్ 2 ఎంత అవుతుంది మనకి 3 అవుతుంది. సో అలానే థర్డ్ రోలో మనకి ఫస్ట్ మినిమం వాల్యూ 2, సెకండ్ మినిమం వాల్యూ 3. 3 మైనస్ 2 ఎంత అవుతుంది 1 అవుతుంది మనకి. సో ఇదేమవుతుంది మనకి రో డిఫరెన్స్ అవుతుంది. అలానే కాలం డిఫరెన్స్ చూడాలి. అలానే కాలం డిఫరెన్స్. సో ఈ కాలం తీసుకుంటే ఇందులో ఫస్ట్ మినిమం ఎంత 2, సెకండ్ మినిమం 3. 3 మైనస్ 2 1. సో సెకండ్ రోలో ఫస్ట్ మినిమం 1, సెకండ్ మినిమం 3. 3 మైనస్ 1 2. సో అలానే థర్డ్ రోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ మినిమం 3, సెకండ్ మినిమం 5. 5 మైనస్ 3 2. సో
4th రోలో ఫస్ట్ మినిమం 2, సెకండ్ మినిమం 4, 4 minus 2 2. సో ఇక్కడ మనకి రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్, రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్. సో అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే వీటికి పెనాల్టీ తీసుకోవాలి. పెనాల్టీ అంటే ఏంటి, ఈ రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్లోంచి, ఈ ఎంటైర్ రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్లోంచి కలిపి ఇచ్చిన వాల్యూస్లోంచి మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి. ఈ వచ్చిన రో డిఫరెన్స్ కాలమ్ డిఫరెన్స్ వాల్యూస్లో నుండి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి. సో ఈ ఉన్న వాటిల్లో మనకి మ్యాక్సిమం వాల్యూ ఏంటి, 3. 3 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అంటే ఈ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది పెనాల్టీ అవుతుంది అనమాట. సో 3 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఈ 3 ఎక్కడొచ్చింది మనకి, ఈ సెకండ్ రోకి వచ్చింది. 3 ఎక్కడొచ్చింది మనకి, ఇక్కడ ఈ సెకండ్ రోకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ రోలోని లీస్ట్ వాల్యూని తీసుకోవాలి. సెకండ్ రోలో అంటే ఎక్కడైతే మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చిందో ఆ రో, అంటే ఆ రో అయితే రో, కాలం అయితే కాలం. ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ సెకండ్ రో దగ్గర వచ్చింది కాబట్టి సో ఈ రోని తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ సెకండ్ రోని తీసుకోవాలి. తీసుకుని ఈ సెకండ్ రోలో మినిమం వాల్యూ చూడాలి. ఈ సెకండ్ రోలో మినిమం వాల్యూ ఎంత మనకి, 2. 2 ఈజ్ ద మినిమం వాల్యూ. ఇప్పుడు ఈ 2కి ఈ సెల్కి సంబంధించిన సోర్స్ అండ్ సప్లై అండ్ డిమాండ్ వాల్యూస్ తీసుకోవాలి. ఈ సెల్కి సంబంధించిన సప్లై అండ్ డిమాండ్ వాల్యూస్ తీసుకోవాలి. ఈ సెల్కి సంబంధించిన సప్లై వాల్యూ ఎంత మనకి, 400. డిమాండ్ వాల్యూ ఎంత, 250. సో దీనిలోంచి మినిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మినిమం వాల్యూని మనం ఈ సెల్కి అలొకేట్ చేయాలి. సో 400 250లో మినిమం వాల్యూ ఎంత మనకి, 250. సో 250 ఈజ్ ద మినిమం వాల్యూ. ఈ 250ని ఈ సెల్కి మనం అలొకేట్ చేస్తాం. సో అలొకేట్ చేసి ఇప్పుడు ఈ అలొకేట్ చేసిన వాల్యూని ఆ సప్లై వాల్యూకి డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. 250 - 250 ఎంత అవుతుంది మనకి ఇక్కడ, సో 250 - 250 0 అవుతుంది. అలానే 400 - 250 ఎంత అవుతుంది మనకి, 400 - 250 150 అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత డిఫరెన్స్ ఏదైతే 0 వస్తుందో, అంటే మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏ వాల్యూ అయితే 0 వస్తుందో ఆ రో అయితే రో, కాలం అయితే కాలంని డిలీట్ చేసేయాలి, అంతే కదా. సో ఇక్కడ మనకి 0 ఎక్కడ వచ్చింది, ఈ కాలం దగ్గర వచ్చింది. అంటే ఈ ఎంటైర్ కాలం ఏమవుతుంది మనకి, సో డిలీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏం మిగులుతున్నాయి, ఇంకా 1 6 3 7 5 3 4 9 2 అండ్ 300. సో ఇక్కడ మనకి 400 - 250 150 వచ్చింది కదా. న్యూ వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. అండ్ 500, సో 350 400 200. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాలం అనేది డిలీట్ అయిపోయింది కదా మనకి. థర్డ్ ఫోర్త్, సెకండ్ థర్డ్ ఫోర్త్, 1 2 3. సో మళ్ళీ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ తీసుకోవాలి. అగైన్ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్, రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ మినిమం వాల్యూ 1, సెకండ్ మినిమం వాల్యూ 4. సో 4 - 1 3. అలానే సెకండ్ రోలో ఫస్ట్ మినిమం వాల్యూ 5, సెకండ్ మినిమం వాల్యూ 6. సో 6 - 5 1. అలానే థర్డ్ రోలో మనకి ఫస్ట్ మినిమం వాల్యూ 2, సెకండ్ మినిమం వాల్యూ 3. 3 - 2 1. సో అలానే కాలం డిఫరెన్స్ చూడండి, కాలం డిఫరెన్స్. సో ఫస్ట్ కాలంలో ఉన్న మినిమం వాల్యూ ఎంత, 1, సెకండ్ మినిమం వాల్యూ 3. 3 - 1 ఎంత అవుతుంది మనకి, 2. సో అలానే మనకి ఇక్కడ థర్డ్ కాలంలో ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత, 3, సెకండ్ మినిమం వాల్యూ 5. 5 - 3 2.
సో అండ్ దెన్ లాస్ట్ ఫోర్త్ కాలంలో మనకి సో ఫస్ట్ మినిమం వాల్యూ 2, సెకండ్ మినిమం వాల్యూ 4 మైనస్ 2 2. సో ఇక్కడ మనకి పెనాల్టీ చేయాలి కదా, ఉన్న రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్లోంచి మ్యాక్సిమం వాల్యూ ఏదమ్మా 3, మ్యాక్సిమం వాల్యూ 3. ఇది మనకి ఏమవుతుంది పెనాల్టీ అవుతుంది, ఇది మనకి ఏమవుతుంది పెనాల్టీ అవుతుంది. ఇది ఎక్కడొచ్చింది మనకి ఇక్కడ ఫస్ట్ రోకి వచ్చింది. సో ఈ ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఏది మనకి 1 ఈజ్ ద మినిమం వాల్యూ. ఈ 1 ఉన్న సెల్కి సప్లై వాల్యూ ఎంత 300, డిమాండ్ వాల్యూ ఎంత మనకి 350. సో మనకి డిఫరెన్స్ ఎంత అంటే మనకి మినిమం వాల్యూ ఏది 300 ఈజ్ ద మినిమం వాల్యూ. 300 ఈజ్ ద మినిమం వాల్యూ. ఆ వాల్యూని ఇక్కడ మనం అలొకేట్ చేస్తాం. ఆ వాల్యూ ఇక్కడ మనం అలొకేట్ చేస్తాం. సో ఈ అలొకేట్ చేసిన వాల్యూని మనం ఈ సప్లై వాల్యూకి డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 300 మైనస్ 300 ఎంత అవుతుంది 0. 300 మైనస్ 350 ఎంత అవుతుంది అంటే 350 మైనస్ 300 మనకి ఎంత అవుతుంది 50 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 0 ఎక్కడైతే వస్తుందో ఆ రోని డిలీట్ చేసేస్తాం కదా. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ రో మనకి ఏమవుతుంది డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి, సో 6, 5, 9, 3, 3, 2, 150, 500, 50, 400, 200. సో ఇక్కడ మనకి మళ్ళీ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్, రో డిఫరెన్స్ అండ్ కాలం డిఫరెన్స్, రో డిఫరెన్స్ అండ్ కాలం డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ రోలో మనకి ఫస్ట్ మినిమం వాల్యూ 5, సెకండ్ మినిమం వాల్యూ 6. 6 మైనస్ 5 ఎంత అవుతుంది 1. అలానే మనకి ఇక్కడ ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత అవుతుంది 2, సెకండ్ మినిమం వాల్యూ 3 మైనస్ 2 1. సో ఇక్కడ కాలం డిఫరెన్స్ 3, 6 మైనస్ 3 3. సో ఫస్ట్ మినిమం వాల్యూ 3, సెకండ్ మినిమం వాల్యూ 5 మైనస్ 3 2. సో ఫస్ట్ మినిమం 2, సెకండ్ మినిమం 9 మైనస్ 2 7. 9 మైనస్ 2 ఎంత అయింది మనకి ఇక్కడ 7. సో ఇక్కడ మనకి ఇప్పుడు మ్యాక్సిమం పెనాల్టీ తీసుకుంటాం కదా. సో ఉన్న రో డిఫరెన్స్ అండ్ కాలం డిఫరెన్స్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఎంత 7 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఇది ఎక్కడ వచ్చింది మనకి ఈ కాలం దగ్గర వచ్చింది. సో ఇందులో మినిమం వాల్యూ ఎంత మనకి 2 ఈజ్ ద మినిమం వాల్యూ. సో దీని సోర్స్ వాల్యూ, సో సప్లై వాల్యూ 200, డిమాండ్ వాల్యూ, సో సప్లై 500, డిమాండ్ 200. సో వీటిలోంచి మినిమం వాల్యూని సో ఈ వాల్యూకి మనం అలొకేట్ చేయాలి. 200 మినిమం కాబట్టి సో 200ని ఇక్కడ మనం అలొకేట్ చేస్తాం. ఈ అలొకేట్ చేసిన వాల్యూని దానికి సంబంధించిన సప్లై అండ్ డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 500 మైనస్ 200 ఎంత అవుతుంది 300 అవుతుంది. సో 200 మైనస్ 200 0. అంటే మనకి ఇక్కడ ఎంటైర్ కాలం అన్నది డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి మనకి, నెక్స్ట్ ఉన్న వాల్యూస్ ఏంటి మనకి 6, 5, 3, 3. 6, 5, 3, 3. ఇక్కడ మనకి 150, 300. సో అలానే ఇక్కడ 50, 400. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మళ్ళీ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్, రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్. సో రో డిఫరెన్స్ ఎంత 6 మైనస్ 5, 6 మైనస్ 5. సో 6 మైనస్ 5 ఎంత అవుతుంది మనకి 1. నెక్స్ట్ 3 మైనస్ 3 0. అండ్ అగైన్ కాలం డిఫరెన్స్ 6 మైనస్ 3 3, 5 మైనస్ 3 2 అయింది.
సో ఉన్న దానిలోంచి మనకి హైయెస్ట్ వాల్యూ ఎంత? 3 ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. సో మనం ఏం తీసుకోవాలి? ఈ కాలం తీసుకుంటున్నాం. ఈ కాలంలో మనకి మినిమం వాల్యూ ఎంత? 3 ఈజ్ ద మినిమం వాల్యూ. అండ్ సో ఇక్కడ దీని సప్లై వాల్యూ 300, డిమాండ్ వాల్యూ 50. సో దానిలోంచి మినిమం వాల్యూ 50 కాబట్టి 50 తీసుకున్నాం. ఈ 50ని సో ఈ సప్లైకి డిమాండ్కి సబ్ట్రాక్ట్ చేయాలి. 300 - 50 250. సో 50 - 50 0. అంటే ఎంటైర్ కాలం డిలీట్ అయిపోయింది. ఇంకా మనకున్న వాల్యూస్ ఏంటి? సో 53 ఉన్నాయి. సో రో డిఫరెన్స్, కాలం డిఫరెన్స్ చూడండి. మళ్ళీ రో డిఫరెన్స్, కాలం డిఫరెన్స్ చూడాలి. సో ఇక్కడ 150, 250 అండ్ 400. సో ఇక్కడ రో డిఫరెన్స్ ఎంత మనకి? 5, 3. కాలం డిఫరెన్స్ 5 - 3 2. సో ఇక్కడ మనకు ఉన్న వాటిల్లోంచి మ్యాక్సిమం వాల్యూ 5 కాబట్టి 5 తీసుకున్నాం. సో 5 తీసుకుని సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది ఓన్లీ ఈ రోనే కాబట్టి ఈ 5 ఒక్కటే ఉంది. మళ్ళీ మనకి ఇక్కడ మినిమం వాల్యూ ఏం లేదు, ఓన్లీ 5 ఒకటే ఉంది. సో దాని సప్లై వాల్యూ 150, డిమాండ్ వాల్యూ 400. మినిమం ఎంత మనకి? సప్లై వాల్యూ అట్ మినిమం అయింది 150. సో దాన్ని ఆ సెల్కి అలొకేట్ చేసాం. సో అలొకేట్ చేసిన వాల్యూని సప్లైడ్ వాల్యూకి డిమాండ్ వాల్యూకి సబ్ట్రాక్ట్ చేయాలి. 150 - 150 0. 400 - 150 ఎంత అవుతుంది? 250 అవుతుంది. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ రో అన్నది డిలీట్ అయిపోయింది. సో ఇంకేమున్నాయి మనకి? 3 ఉంది. ఇంకా మనకి ఏమున్నాయి? 3 ఉంది. సో ఇక్కడ మనకి 250, 250. అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడ ఇంకా రో డిఫరెన్స్, కాలం డిఫరెన్స్ చేయడానికి ఏమీ లేదు కదా, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీని సప్లై వాల్యూ 250, డిమాండ్ వాల్యూ 250. సో రెండు సేమే ఉన్నాయి. సో 250 తీసుకుంటాం. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 0. సో 0 అంటే రో, కాలం ఒకేసారి మనకి ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ ప్రాబ్లం ఏంటిది? బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడేం మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ సో బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫీజిబుల్ సొల్యూషన్. సో చూడండి మనకి ఇక్కడ సో ఏమొచ్చింది? ఫస్ట్ 250 × 2, 250 × 2 ప్లస్ 300 × 1, 300 × 1 and 200 × 2, 200 × 2 plus 50 × 3, 50 × 3 plus 150 × 5 plus 150 × 5 plus 150 plus 250 × 3, 250 × 3. ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నామో తెలుసు కదా. మనం ఎలా తీసుకుంటున్నాం? అలొకేట్ చేసిన వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ. అలొకేట్ చేసిన వాల్యూ ఏదైతే మనం అలొకేట్ చేస్తున్నామో సెల్కి, ఆ వాల్యూ అలొకేటెడ్ వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ ప్లస్ అలొకేటెడ్ వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ. సో అలానే కదా మనం చేస్తున్నాం. చూడండి 250 × 2 అంటే ఎంత అవుతుంది మనకి? 500 ప్లస్ 300 × 1, 300, 400 × 2, so 200 × 2, 400 plus 50 × 3, 150. So 150 × 5, 750 plus 250 × 3, 750. సో ఎంత అవుతుంది మనకి? టోటల్ 2850 అవుతుంది. సో ఇది ఏమవుతుంది మనకి? ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. సో ఎంటైర్ ప్రాబ్లం ఇది మనకి ఏంటి? వాగిల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.